వెల్కమ్ టు TJ9 న్యూస్. ఏదైతే నిన్న సాయంత్రం రౌతుపూడి మండలం సార్లంక గ్రామంలో జరిగిన ఈ అగ్ని ప్రమాదం నిజంగా చాలా బాధాకరమైన విషయం. నిన్న వితౌటిన మేము ఇక్కడికి రావడం జరిగింది. దాదాపు ఒక 36 అంటే గ్రామం అంతా ఇక్కడ ఉన్న చిన్న గ్రామం అయినప్పటికీ చాలా పెద్ద సంఘటన జరిగింది. ఇక్కడ గ్రామం అంతా దాదాపు 36 గృహాలవి కాలిపోవడం జరిగింది. ఇక్కడ ఉన్నది గిరిజన గ్రామం. ఇదంతా గిరిజన ప్రజలు వారికి ఏ కల్మషం లేకుండా పాపం వారు కష్టపడి ఈ పండుగని దాచుకున్న ఆ డబ్బులు అయితేనేవి, ధాన్యం అయితేనేవి ఇవన్నీ కూడా మొత్తం అన్నీ కూడా కాలిపూర్తి అయిపోవడం జరిగింది. వెంటనే కూడా సీఎం గారు స్పందించి మన ఎంపీ గారిని ఒకసారి మీరు అక్కడికి వెళ్ళి అన్నీ జరిగిన ఆస్తి నష్టం అంతా కూడా బెరుగు వేసి నాయకులందరితో కలిసి కూర్చుని మన తరపున ఏం చేయాలన్నది అన్నీ కూడా చెప్పమని సతీష్ గారిని పంపించడం జరిగింది. ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటే ఇక్కడ జరిగిన ఆస్తి నష్టం ఒక రకంగా అదృష్టం ఏంటంటే ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగలేదు. అది మనం అదృష్టంగా భావించి జరిగిన ఆస్తి నష్టాన్ని అందరినీ కూడా అధికారులని బేరీజ్ వేసి హుటాహుటిన ఇప్పుడు నిన్నటి నుంచి కూడా మేము ఇక్కడ క్యాంపు పెట్టి వారికి ఆహారం అయితేనే భోజన సదుపాయాలు, రాత్రి పడుకోవడానికి రగ్గులు అన్నీ కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఈ 4 రోజులు కూడా మేము వారికి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా భోజన సదుపాయం చేస్తాం. అందాక టెంపరీగా ఒక షెడ్ కట్టి వాళ్ళని అక్కడే ఉంచడం జరుగుతుంది. ఇందాక ఎంపీ గారు చెప్పినట్టు త్వరలోనే ఈ MRO గారిని, VRO గారిని ఇక్కడ సర్వే చేయించి ముందు మళ్ళీ కూడా పాటలు వేస్తే ఇలాంటి సంఘటన జరగకుండా వారికి పక్కాగా హౌస్ అన్నీ కూడా అరేంజ్ చేసి ఒక ప్లాన్గా ఇదంతా చేయాలని నిర్ణయించుకున్నాం. రాబోయే వారం రోజుల్లో కూడా ఇదంతా కూడా ఏర్పాటు చేస్తాము. మా సీఎం గారు చెప్పమన్నారు ఈ సందర్భంగా. అదేవిధంగా పిల్లల గురించి రాత్రి నుంచి కూడా వారందరూ కూడా ఈ ఆధార్ కార్డులు అయితేనే, రేషన్ కార్డులు అయితేనే, ST సర్టిఫికెట్ల గురించి అన్ని ఖాళీ అయిపోయినాయని బాధపడడం జరుగుతుంది. వారందరికీ కూడా మేము ప్రభుత్వం అండగా ఉంది. ఎటువంటి ఇబ్బంది లేదు. త్వరలోనే ఈ వారం రోజుల్లోనే కూడా అవన్నీ కూడా మీకు అందజేస్తామని భరోసా ఇవ్వడానికి ఇక్కడికి రావడం జరిగింది. అందరికీ కూడా ఈ సందర్భంగా ఎవ్వరూ కూడా ఆధారపడవద్దు. అన్నీ కూడా మేము ప్రభుత్వం తరఫున అన్ని విధాలా కూడా వారికి అండగా నిలబడతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం.